హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు ప్రసాద్ ఆటోమొబైల్. అండ్ ప్రజెంట్ మన దగ్గర ఉన్న కార్ వచ్చేసరికి స్కోడా కుషాక్ 2026 ఫేస్ లిఫ్ట్ మోడల్. ఫేస్ లిఫ్ట్ అంటే భయంకరమైన చేంజెస్ చేస్తారని చెప్పేసి అందరూ ఎక్స్పెక్ట్ చేశారు. కొంచెం డిజైన్లో చేంజెస్ చేశారు, బ్యాక్ సైడ్ మసాజ్ యాడ్ చేశారు, అండ్ టాప్ మోడల్స్కి బ్యాక్ సైడ్ రేర్ డిస్క్ బ్రేక్ కూడా యాడ్ చేశారు. కాకపోతే ఇంకా వీళ్ళు 360 కెమెరాస్ ఇవ్వట్లేదు టాప్ మోడల్స్ కూడా, అండ్ ఎడాస్ కూడా లేదు. సో ఈ రెండు మిస్ అవుతున్నాయి, మిగతావన్నీ ఉన్నాయి. అండ్ ఇది మన దగ్గర ఉన్న మోడల్ వచ్చేసరికి ప్రజెంట్ 1 లీటర్ ఇంజన్ది. మొత్తం దీనిలో 2 ఇంజన్ ఆప్షన్స్ అయితే వస్తాయి. 1 లీటర్ TSI ఇంజన్, 3 సిలిండర్ ఇంజన్. ఇంకోటి వచ్చేసరికి 1.5 లీటర్ 4 సిలిండర్ TSI ఇంజన్. ఇది గేర్ బాక్స్ వచ్చేసరికి చేంజ్ అయింది. లాస్ట్ టైం మనకి టార్క్ కన్వర్టర్ గేర్ బాక్స్ 1 లీటర్ ఇంజన్ కి, కాకపోతే అది 6 స్పీడ్ టార్క్ కన్వర్టర్ గేర్ బాక్స్. ఇప్పుడు వచ్చేసరికి 8 స్పీడ్ టార్క్ కన్వర్టర్ గేర్ బాక్స్ తో వస్తుంది. సో ఇది నేను కూడా చూడాలనుకుంది, ఎందుకంటే ఇది కొత్త గేర్ బాక్స్ తో వస్తుంది 1 లీటర్ ఇంజన్. సో ఈ వీడియోలో మనం దీని కంప్లీట్ డీటెయిల్గా అయితే చూద్దాం. అండ్ ఇది టాప్ మోడల్, ప్రిస్టేజ్ మోడల్. దీనిలో మీకు క్లాసిక్ అని ఉంటుంది, సిగ్నేచర్ అని ఉంటుంది. అండ్ ప్రైజెస్ విషయానికి వస్తే స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసరికి ఆన్ రోడ్ 13,30,000 రూపీస్ దగ్గర స్టార్ట్ అవుతుంది. అండ్ టాప్ మోడల్ వచ్చేసరికి 1.5 లీటర్ ఇంజన్ చూసుకుంటే మీకు 23.5 దాకా పోతుంది. ఇది వచ్చేసరికి 22 lakhs దాకా పడుతుంది. సో దానికి దీనికి ఒక 1.5 lakh డిఫరెన్స్ ఉంటుంది. 1 లీటర్కి 1.5 లీటర్కి. ఒక మీద డబ్బులు ఉంటే టాప్ మోడల్కి వెళ్ళాలనుకుంటే నా సజెషన్ 1.5 లీటర్ ఇంజన్కి అయితే వెళ్ళడం బెటర్. ఫస్ట్ మనం ఈ కార్ డీటెయిల్ ఫిజికల్ ఓవర్ చూద్దాం. కొత్త వర్షన్ కాబట్టి కొద్దిగా చేంజెస్ జరిగినాయి. ముఖ్యంగా ఫ్రంట్ చూడొచ్చు, గ్రిల్ ఏం చేంజ్ అయితే కనపడట్లేదు మనకి. గ్రిల్ సిగ్నేచర్స్ కూడా గ్రిల్ అయితే మీకు కనిపిస్తుంది, కూడా లోగో కూడా ఉంది. అండ్ ఇక్కడ మిడిల్ లో మీరు అబ్జర్వ్ చేస్తే ఒక కనెక్టింగ్ లైట్ అయితే ఇచ్చారు. సో ఇది కొద్దిగా డిఫరెన్స్ అనమాట. ఫ్రంట్ మీకు లుక్ అంతా చేంజ్ అయిపోయింది. అండ్ ఇక్కడ వస్తే మనకి ఇవి LED DRLs, ఇవే మీకు టర్న్ ఇండికేటర్స్ గా పనిచేస్తాయి. అండ్ ప్రొజెక్టర్ LED హెడ్ ల్యాంప్స్ తో వస్తుంది. కింద కూడా మీకు LED ఫాగ్ ల్యాంప్స్ తో వస్తుంది. అండ్ దీనిలో మీకు ఫ్రంట్ కెమెరా అయితే ఏముండదు, 360 కెమెరాస్ లేవు కాబట్టి ఫ్రంట్ మీకు కెమెరాస్ అయితే ఏముండవు, కానీ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ చూడొచ్చు, లాస్ట్ టైం పార్కింగ్ సెన్సార్స్ కూడా లేవు, ఈసారి అవే యాడ్ చేశారు. ఇంకా సైడ్ వ్యూ విషయానికి వస్తే సైడ్ వ్యూ లో పెద్దగా చేంజెస్ అయితే మీకు ఏం కనపడవు. లాస్ట్ ఫేస్ లిఫ్ట్ ముందు మోడల్ లాగా అనిపిస్తుంటది. అండ్ అలాయ్ వీల్స్ వచ్చేసరికి దీనిలో మనకి R17 నుంచి అలాయ్ వీల్స్ తో వస్తుంది. టైర్ ప్రొఫైల్ వచ్చేసరికి 205/55 R17. ఇక్కడ మనకి స్కోడా బ్రాండింగ్ కనిపిస్తుంది. ORMs వచ్చేసరికి మనకి టర్న్ ఇండికేటర్ అయితే కనిపిస్తుంది. కెమెరాస్ అయితే ఏముండవు. సో ఖచ్చితంగా ఈ మిస్ అవుతున్నాయి 360 కెమెరాస్. కాకపోతే మీరు పెట్టించుకోవచ్చు, వీళ్ళు షోరూమ్ లో 30,000 ఇస్తే ఆ 360 కెమెరాస్ అయితే అడిషనల్ గా మీరు పెట్టించుకోవచ్చు. అడాస్ అయితే ఉండదు. అండ్ అది నార్మల్ గా ఇచ్చేస్తే బాగుంటది. టాప్ మోడల్స్ కైనా ఇవ్వాల్సింది, అది ప్రతి ఒక్కళ్ళు ఆప్షనల్, అది పెట్టించుకోవాలనుకుని పెట్టించుకోవచ్చు, లేకపోతే లేదు. అండ్ ఇక్కడ వచ్చేసరికి మనకి క్రోమ్ ఫినిషింగ్ అయితే ఉంది డోర్ హ్యాండిల్ కి. అండ్ ఇక్కడ రిక్వెస్ట్ సెన్సార్ ఉంది. ఫ్రంట్ మనకి ప్యాసింజర్ సైడ్ అండ్ డ్రైవర్ సైడ్ మీకు రిక్వెస్ట్ సెన్సార్ అయితే ఉంటుంది. అండ్ రూఫ్ రైల్స్ కూడా మీకు ఫంక్షనల్. ఒక 50 kgs వరకు లోడ్ మీరు వేసుకోవాలనుకుంటే టాప్ లో వేసుకోవచ్చు. అండ్ ఇక్కడ క్రోమ్ ఫినిషింగ్ చూడొచ్చు, ఇక్కడ నుంచి కంటిన్యూ అవుతూ వస్తుంది ఇదంతా. అండ్ ఇది వచ్చేసరికి ఫ్యూయల్ ట్యాంక్. ఇది మనకు ఓన్లీ పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్ తోనే వస్తుంది. ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ వచ్చేసరికి 50 లీటర్స్ వరకు ఉంటుంది. ఒకసారి బ్యాక్ సైడ్ వద్దాం. బ్యాక్ సైడ్ మేజర్ గా చేంజ్ మీకు కనిపించేసరికి ఇక్కడ మీకు స్కోడా అని చెప్పేసి లెటర్స్ ఉన్నాయి. ఇవి మీకు ఇల్యూమినేట్ అయితే అది దీనిలో డిఫరెన్స్. లాస్ట్ టైం ఇట్లా అయితే ఏం లేదు. మొత్తం మనకి LED లైట్స్ తోనే వస్తుంది. అండ్ కింద వచ్చేసరికి మీకు రిఫ్లెక్టర్స్ ఉన్నాయి. అండ్ పార్కింగ్ సెన్సార్స్ కూడా ఉన్నాయి. మొత్తం 3 పార్కింగ్ సెన్సార్స్ అయితే కనిపిస్తున్నాయి. అండ్ ఇక్కడ మనకి కెమెరా ఉంటుంది. దీనిలో మనకి రివర్స్ పార్కింగ్ కెమెరా అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ మనకి రేర్ వైపర్ ఉంది, డీఫాగర్ ఉంది, హై మౌంటెడ్ స్టాప్ ల్యాంప్, షార్క్ ఫిన్ యాంటెనా, సో అన్ని ఉన్నాయి. బ్యాక్ సైడ్ అయితే బ్యాక్ సైడ్ లుక్ కొద్దిగా బాగా అనిపించింది ఈసారి. ముఖ్యంగా స్కోడా ఏదైతే బ్యాడ్జింగ్ ఉంది వెలుగుతూ ఉంటుంది, బాగుంటుంది చూడడానికి నైట్ టైంలో. అండ్ ఇక్కడ మీరు వీల్స్ అబ్జర్వ్ చేశారు అనుకోండి, ఫ్రంట్ వీల్ కి మీకు డిస్క్ బ్రేక్ కనిపిస్తుంది. బ్యాక్ సైడ్ వీల్ కి డిస్క్ బ్రేక్ అయితే లేదు. 1 లీటర్ ఇంజన్ కి అయితే ఉండదు. బ్యాక్ సైడ్ కూడా డిస్క్ బ్రేక్ కావాలంటే 1.5 లీటర్ ఇంజన్ మాత్రమే ఇస్తున్నారు. ఇది టాప్ మోడల్ 1 లీటర్ ఇంజన్ లో. దీనికి కూడా ఇవ్వాల్సింది. బూట్ కూడా ఓపెన్ చేసి చూద్దాం ఫస్ట్. బూట్ స్పేస్ వచ్చేసరికి దీనిలో మనకి 385 లీటర్స్ అయితే ఉంటుంది. ఇక్కడ నుంచి పార్సల్ ట్రే వరకు. ఒకవేళ పార్సల్ ట్రే తీసేస్తే 400+ అయితే వస్తుంది. ఒకవేళ మీరు బూట్ స్పేస్ ఇంకా పెంచుకోవాలనుకుంటే రేర్ సీట్స్ ని ఫోల్డ్ చేయొచ్చు 60-40 రేషియోలో. అండ్ ఇక్కడ హుక్స్ అయితే ఉన్నాయి, ఒక 3 kgs వరకు లోడ్ అయితే మోయగలవు. అండ్ ఇక్కడ లైట్ కూడా ఉంది, ఫస్ట్ ఎయిడ్ కిట్ కూడా ఇచ్చారు. అండ్ ఇంకా లోపల స్పేర్ వీల్ అయితే ఉంటుంది. 16 ఇంచ్ టైర్. మనకి నార్మల్గా వచ్చేసి 17 ఇంచ్. దీనిలో మనకి స్పేర్ వీల్ 16 ఇంచ్ ఇస్తున్నారు. స్టీల్ టైర్ అది. సబ్ ఊఫర్ కూడా ఇక్కడ కనిపిస్తుంది చూడవచ్చు. అండ్ ఇది ఇక్కడ నుంచి ఇలా అండ్ మనం బ్యాక్ సీట్కి వెళ్ళి చూద్దాం. సీట్ ఫస్ట్ డోర్ గురించి మాట్లాడదాం. అండ్ ఇక్కడ మనం ఎక్కడైతే చేపట్టుకుంటామో ఇక్కడ మనకు కొద్దిగా సాఫ్ట్ టచ్ అయితే ఇచ్చారు. అండ్ ఇక్కడ విండో బటన్, ఇక్కడ స్పీకర్ కనిపిస్తుంది. సౌండ్ సిస్టమ్ విషయానికి వస్తే మాత్రం ఇలా స్కోడా సౌండ్ సిస్టమ్ ఉంటుంది. ఒక 6 స్పీకర్ సౌండ్ సిస్టమ్ అయితే వస్తుంది. అండ్ డోర్ హ్యాండిల్ కూడా క్రోమ్ ఫినిష్ తో వస్తుంది, బాగుంది. అండ్ ఇక్కడ మనకి ఏమి సన్ బ్లైండ్స్ అయితే ఏమి లేవు. అండ్ ఒకసారి లోపలికి వద్దాం. లోపల మనకి సీట్ కంఫర్ట్ బాగుంది. నీ రూమ్ కానీ హెడ్ రూమ్ కానీ
కొద్దిగా మరీ హైట్ ఉంటే మాత్రం కొద్దిగా ఇబ్బంది ఏమో, కానీ నాకైతే మాత్రం నా హైట్ 5'9" బాగానే ఉంది నాకైతే. రీసెంట్ మనం కార్ చెక్ చేసినప్పుడు అండర్ టైర్ సపోర్ట్ నాకు అంత బాగా అనిపించలేదు చాలా కార్స్ లో. ఇది బాగుంది, డీసెంట్ ఉంది అండర్ టైర్ సపోర్ట్. బ్యాక్ సైడ్ ముగ్గురు ప్యాసింజర్ హెడ్ రెస్ట్ అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు వాళ్ళకి తగ్గట్టు. అండ్ ముగ్గురికి 3 పాయింట్ సీట్ బెల్ట్స్ అయితే వస్తున్నాయి. సైడ్ 2 సీట్స్ కి మనకి ఐఎస్ఓఫిక్స్ ఫంక్షన్ కూడా ఉంది. అండ్ అన్నిటికీ గ్రాబ్ హ్యాండిల్స్ అయితే ఉన్నాయి అన్ని సైడ్స్ మీకు చూడొచ్చు, ఎక్సెప్ట్ డ్రైవర్ కాకుండా బ్యాక్ సైడ్ అందరికి ఈ గ్రాబ్ హ్యాండిల్స్ అయితే ఉన్నాయి. బ్యాక్ సైడ్ స్పెషల్ ఏంటంటే ఈసారి మసాజ్ అనమాట. ఈ 2 సీట్స్ ఉన్నాయి కదా, ఇటు సైడ్ మసాజ్ ఫంక్షన్ తో వస్తున్నాయి. ఇక్కడ సపరేట్ ఒక బటన్ అయితే ఇచ్చారు మసాజ్ కి. ఇటు సైడ్ కూర్చున్న వాళ్ళు ఈ బటన్ వస్తే మసాజ్ స్టార్ట్ అవుతుంది, అటు సైడ్ కూర్చున్న వాళ్ళు ఈ బటన్ యూస్ చేయాలి. 2 టైప్ సి పోర్ట్స్ అయితే ఉన్నాయి అండ్ ఇక్కడ ఏసీ వెంట్స్ కూడా అయితే ఉన్నాయి. అండ్ ఒకసారి మనం మసాజ్ చూద్దాం. మసాజ్ అయితే ఫస్ట్ ఇంప్రెషన్ బాగానే ఉంది, ఇంటెన్సిటీ అయితే బాగానే తొక్కుతుంది వెనక. ఇక్కడ వచ్చేసరికి ఫోన్ పెట్టుకోవడానికి ఒక పాకెట్ అయితే ఇచ్చారు. ఇది వచ్చేసరికి ఇక్కడ ఏమైనా మ్యాగజైన్స్ పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోవచ్చు. అండ్ సీట్ బెల్ట్స్ మాత్రం ఈ మనకి హైట్ అడ్జస్టబుల్ అయితే కాదు. ఒకసారి మనం ఫ్రంట్ డ్రైవర్ సీట్కి అయితే వెళ్దాం. డ్రైవర్ సైడ్ వరకు మనకు మొత్తం విండో కంట్రోల్స్ అయితే ఉన్నాయి, ఓఆర్ఎం కంట్రోల్స్ కూడా ఇక్కడే ఉన్నాయి. అండ్ విండోస్ మనకి డ్రైవర్ సైడ్ మాత్రం మీకు 1 టచ్ ఫంక్షన్ అయితే వస్తుంది. అండ్ సీట్ విషయానికి వస్తే మాత్రం 2 సీట్స్ ఫ్రంట్ ప్యాసింజర్ సీట్ అండ్ డ్రైవర్ సీట్ ఎలక్ట్రికల్గా అడ్జస్ట్ చేయొచ్చు. ఇద్దరికి వెంటిలేషన్ ఫంక్షన్ కూడా ఉంది సీట్కి. అండ్ ఇక్కడ వచ్చేసరికి లివర్ అయితే ఉంది, ఇక్కడ నుంచి మనం బోనెట్ అయితే ఓపెన్ చేయొచ్చు. అండ్ ప్రాపర్ డెడ్ ప్యాడ్లు అయితే ఇచ్చారు ఆటోమేటిక్ కాబట్టి. అండ్ ఇక్కడ వచ్చేసరికి మొత్తం లైట్ కంట్రోల్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇది వచ్చేసరికి హెడ్ లైట్ లెవెల్. అండ్ ఇక్కడ ఇది కూడా ఇచ్చారు, టికెట్ హోల్డర్ అంటారు కదా, మనం టికెట్స్ ఏమి పెట్టుకోవాలి ఇక్కడ మీరు పెట్టుకోవచ్చు. ఒకసారి మీరు క్లియర్ గా విండోస్ కానీ అబ్జర్వ్ చేశారు అనుకోండి, గ్లాస్ కొంచెం గ్రీన్ టింట్ అయితే ఉంటుంది. ఐఆర్ క్లెట్ గ్లాస్ అయితే యూస్ చేస్తున్నారు, అంటే కొంచెం మీకు లోపలికి హీట్ కూడా తక్కువ అయితే వస్తుంది. స్టీరింగ్ వీల్ విషయానికి వస్తే మాత్రం ఇది మనం బోత్ హైట్ అండ్ రీచ్ 2 అడ్జస్ట్ చేయొచ్చు. ఇంజన్ స్టాప్ బటన్ వచ్చేసరికి ఇక్కడ రైట్ సైడ్ అయితే ఉంది. ఈ వచ్చేసరికి వైపర్ కంట్రోల్స్, ఇక్కడ లెఫ్ట్ సైడ్ వస్తే క్రూజ్ కంట్రోల్ అండ్ ఇండికేటర్ కి ఉపయోగించవచ్చు. స్టీరింగ్ వీల్ పెడల్ షిఫ్టర్స్ కూడా ఉన్నాయి, మొత్తం లెదర్ వ్రాప్ తో వస్తుంది. స్టీరింగ్ వీల్ అయితే చాలా బాగుంది. ఇటు సైడ్ బటన్స్ వచ్చేసరికి మనం ఇన్ఫర్టైన్మెంట్ సిస్టమ్ కంట్రోల్ చేయడానికి యూస్ చేయొచ్చు. ఇటు సైడ్ ఏదైతే బటన్స్ ఉన్నాయో ఇవి వచ్చేసరికి మనకి ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఉంది కదా, దీన్ని మనం చేంజ్ చేయాలనుకుంటే ఇక్కడ నుంచి మనం మొత్తం ఫంక్షన్స్ అయితే చూడొచ్చు. నెక్స్ట్ యాంటీ మిర్రర్ అయితే మనకి డ్రైవర్ సైడ్ అయితే లేదు, ప్యాసింజర్ సైడ్ మాత్రం యాంటీ మిర్రర్ అయితే ఇచ్చారు. అండ్ ఇక్కడ వచ్చేసరికి లైట్స్ అయితే ఇచ్చారు, ఎల్ఈడి లైట్స్ ఇవి. అండ్ సన్ రూఫ్ ఈసారి మారిపోయింది, ఇంత ముందుగా కాదు, ఇప్పుడు పానోరామిక్ సన్ రూఫ్ అయితే వస్తుంది. ఇంతకుముందు మనకి పానోరామిక్ సన్ రూఫ్ అయితే లేదు. ఫేస్ లిఫ్ట్ లో మనకి ఇది ఒక కొత్త చేంజ్ అనమాట. బ్యాక్ సైడ్ కూడా మీరు ఒకవేళ ఓపెన్ చేయాలనుకుంటే బ్లైండ్ అయితే కంప్లీట్గా ఓపెన్ చేయొచ్చు, కానీ ఓపెనింగ్ మాత్రం ఇంతే ఉంది సన్ రూఫ్ది. కొంచెం భారీ పర్సనాలిటీ అయితే బయటకు వెళ్ళడం కొద్దిగా కష్టమే. ఇక్కడ 2 సపరేట్ ఫంక్షన్స్ ఇచ్చారు. ఈ గ్లాస్ ఉంది కదా సన్ రూఫ్ సంబంధించి, దాన్ని మనం ఇక్కడ నుంచి కంట్రోల్ చేయొచ్చు. సన్ బ్లైండ్ వచ్చేసరికి ఇక్కడ నుంచి కంట్రోల్ చేయొచ్చు. నెక్స్ట్ మనం ఈ స్క్రీన్స్ గురించి మాట్లాడాలి. స్క్రీన్ వచ్చేసరికి ఇది వచ్చేసరికి 10.1 ఇంచ్ డిస్ప్లే. ఇది మీకు వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో యాపిల్ కార్ప్లేతో వస్తుంది. ఇక్కడ కొన్ని ఫంక్షన్స్ అయితే డైరెక్ట్ ఇచ్చేసారు. మీరు పార్కింగ్ సెన్సార్స్ ఇక్కడ నుంచి ఆఫ్ చేయాలనుకుంటే ఆఫ్ చేయొచ్చు. అండ్ ట్రాక్షన్ కంట్రోల్ ఇక్కడ నుంచి ఆన్ ఆఫ్ చేయొచ్చు. అండ్ ఏసీ కంట్రోల్స్ ఇక్కడ నుంచి మీరు డైరెక్ట్ స్క్రీన్ నుంచి ఇక్కడ మీరు కంట్రోల్ చేయాలనుకుంటే ఇక్కడ స్క్రీన్ మీద కూడా కంట్రోల్ చేయొచ్చు. అండ్ మిగతా సెట్టింగ్స్ అన్ని మీకు ఇక్కడైతే ఉంటాయి, ఇవన్నీ బేసిక్ సెట్టింగ్స్ ఇవన్నీ. అండ్ ఇక్కడ వచ్చేసరికి కింద 2 సపరేట్ బటన్స్ అయితే ఉంటాయి. ఇవి మనం సీట్ వెంటిలేషన్కి అయితే యూస్ చేయొచ్చు, డ్రైవర్ అండ్ ప్యాసింజర్ సైడ్. అండ్ లాక్ బటన్, హజార్డ్ బటన్, ఇది వచ్చేసరికి ఐడియల్ స్టాప్ బటన్. అండ్ ఏసీ కంట్రోల్స్ వచ్చేసరికి మీకు టచ్ కంట్రోల్స్తో వస్తున్నాయి. సో ఇవి కూడా కొద్దిగా ఏమన్నా ఫిజికల్ బటన్స్ ఇస్తే బాగుండేది. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ నిన్న మొన్న మేము టైగూన్ చేసాం, సేమ్ సెటప్, ఏం చేంజ్ అయితే లేదు, 2 ఒకటేగా. ఫోక్స్ వ్యాగన్ ఎండ్స్ కూడా ఒకేలా ఉన్నాయి. అండ్ కింద ఇక్కడ మనకి వైర్లెస్ ఛార్జింగ్ ప్యాడ్ అయితే ఉంటుంది. ఇక్కడ మీరు 15 వాట్ వరకు వైర్లెస్ ఛార్జింగ్ అయితే చేయొచ్చు. అండ్ 2 టైప్ సి పోర్ట్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ ఒక 12 వోల్ట్ ఛార్జింగ్ సాకెట్ కూడా ఉంది, ఇక్కడ కూడా మీరు యూస్ చేయాలనుకుంటే యూస్ చేయొచ్చు. అండ్ ఇది ఒకసారి గేర్ లివర్. అండ్ ఇప్పుడు కూడా మనకి హ్యాండ్ బ్రేక్ ఉంది, ఎలక్ట్రిక్ అయితే వెళ్ళలేదు వీళ్ళు. ఇదే నచ్చుతుంది నాకు, చాలా బాగుంటుంది ఫీల్. 2 కప్ హోల్డర్స్ అయితే ఉన్నాయి ఇక్కడ. అండ్ కీ పెట్టుకోవడానికి సపరేట్ గా స్పేస్ అయితే ఇచ్చారు. అండ్ కీ వచ్చేసరికి బేసిక్ ఉంటుంది, లాక్ అన్లాక్ బూట్ ఓపెన్. అండ్ ఇట్లా మీరు ఓపెన్ చేయొచ్చు. ఈ కీ కూడా సేమ్ ఫోక్స్ వ్యాగన్ టైగూన్ ఉంది మా దగ్గర, సేమ్ అలానే ఉంది. కీ కూడా ఏం చేంజ్ అయితే లేదు. ఏం చేంజ్ ఉన్నా కొద్దిగా అవుటర్ లుక్లు చేంజ్ అయితే అంటే లోపల హార్ట్ అయితే సేమ్ రెండింటికి, స్కోడాకి ఫోక్స్ వ్యాగన్కి, ఇంజన్స్ గేర్ బాక్స్ అన్ని. అండ్ ఇక్కడ ఒకసారి ప్రాపర్ హ్యాండ్ రెస్ట్ ఉంది. అండ్ కింద ఏమైనా పర్స్ లాంటి పెట్టుకోవాలనుకుంటే కొద్దిగా స్టోరేజ్ స్పేస్ అయితే ఉంది. అండ్ ఇంకా స్టోరేజ్ కావాలనుకుంటే గ్లో బాక్స్ ఉంది. గ్లో బాక్స్ డీసెంట్ సైజ్లోనే వస్తుంది, డీప్ ఉంది బాగా. అండ్ ఇది వచ్చేసరికి కూల్డ్ కూలింగ్ ఫంక్షన్తో అయితే వస్తుంది. నెక్స్ట్ ఇంకా ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ గురించి మాట్లాడదాం. ఇప్పుడు ఫుల్లీ డిజిటల్ అయితే వస్తుంది. లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి మీకు ఆర్పిఎం ఉంది, రైట్ సైడ్ వచ్చేసరికి స్పీడోమీటర్ ఉంది. ఇక్కడ కింద చూసుకుంటే ఆడోమీటర్ రీడింగ్ కనిపిస్తుంది. 478 కిలోమీటర్స్ తిరిగింది, కొత్త కార్ ఇది. ఒకవేళ మీరు ఇంకా దీని మిగతా ఫంక్షన్స్ చూడాలి అనుకుంటే ఇక్కడ బటన్ ఇచ్చారు కదా, ఈ బటన్ మీరు ప్రెస్ చేయాలి. ప్రెస్ చేస్తే మీకు అన్నీ వస్తాయి. స్క్రోల్ చేయాలి కిందకి, ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ మీకు మొత్తం ఫంక్షన్స్ అన్ని ఇక్కడే ఉంటాయి. బటన్ ప్రెస్ చేస్తే రీఫ్యూయల్ క్వాంటిటీ,
రేంజ్ 8 కిలోమీటర్స్ వరకు వెళ్ళచ్చు ఇప్పుడున్న ఫ్యూయల్ తోటి. వెహికల్ స్టేటస్, రేంజ్ కనిపిస్తుంది, నావిగేషన్, ఆడియో, టెలిఫోన్, మొత్తం వెహికల్ స్టేటస్ ఎవ్రీథింగ్ ఇక్కడి నుంచి మీరు సెట్ చేసుకోవచ్చు. ఫస్ట్ సస్పెన్షన్ టెస్ట్. మొత్తం రఫ్ రోడ్ ఇది. సస్పెన్షన్ అయితే కొద్దిగా సాఫ్టే ఉంది, మరీ అంత స్టిఫ్ అయితే లేదు. మరీ అంత రఫ్ రోడ్, ఇన్ని పాట్ హోల్స్ ఉన్నాయి అనుకోండి, లోపల ఖచ్చితంగా మీరు ఫీల్ అవుతారు. నిన్నే మన టైగూన్ కూడా తీసుకొచ్చాము, దాంతో కంపేర్ చేస్తే మాత్రం చాలా బాగుంది సస్పెన్షన్. అది మరీ కొద్దిగా స్టిఫ్ సైడ్ ఉంటుంది. నెక్స్ట్ ఇంకా ఇంజన్ ఆప్షన్స్ గురించి మాట్లాడితే, ఇది మనకి 2 ఇంజన్ ఆప్షన్స్. 1 లీటర్ ఆల్రెడీ చెప్పా TSI ఇంజన్, 3 సిలిండర్ ఇంజన్. ఇది ప్రజెంట్ మనం నడుపుతుంది అదే. పవర్ వచ్చేసరికి ఇది 115 PS పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది. టార్క్ వచ్చేసరికి 178 Nm టార్క్ ఉంటుంది. గేర్ బాక్స్ మారింది సార్, 8 స్పీడ్ టార్క్ కన్వర్టర్ గేర్ బాక్స్ తో వస్తుంది. అండ్ గేర్ బాక్స్ దగ్గర చాలా మందికి డౌట్స్ అయితే ఉన్నాయి. చైనీస్ కంపెనీ, చైనా గేర్ బాక్స్, లాస్ట్ టైం జపనీస్ కంపెనీ అని చెప్పేసి. లాస్ట్ టైం ఇప్పటిది సేమ్ కంపెనీ, ఏసినన్ కంపెనీ, జపనీస్ కంపెనీ గేర్ బాక్స్. ఇది చైనాలో తయారు చేస్తారు వీళ్ళు. యాపిల్ అమెరికన్ కంపెనీ, కానీ యాపిల్ తయారు చేసే ప్రొడక్ట్స్ అని చైనాలోనే తయారు చేస్తుంది. చైనా కంపెనీ అయిపోదుగా, సేమ్ అట్లనే గేర్ బాక్స్ తయారు చేసిన జపనీస్ కంపెనీ ఇది. అండ్ ఇది 8 స్పీడ్ గేర్ బాక్స్. అండ్ దీనివల్ల కొద్దిగా ఫ్యూయల్ ఎఫిషియన్సీ కూడా ఇంప్రూవ్ అయ్యిద్ది అన్నట్లుగా వీళ్ళు చెప్తున్నారు. అది లాంగ్ రన్ తెలుస్తుంది. ఫ్యూయల్ ఎఫిషియన్సీ విషయానికి వస్తే ఈ కార్ మీకు వాళ్ళు చెప్తున్న 19 దాకా క్లెయిమ్ చేస్తున్నారు. బోత్ 1 లీటర్ కానీ 1.5 లీటర్ కానీ. కాకపోతే అంత అయితే రాదు. మైలేజ్ మీరు ఒక 10 to 15 మధ్యలో ఎక్స్పెక్ట్ చేయొచ్చు మీరు నడిపే దాన్ని బట్టి. మీరు మరీ ర్యాష్కి వెళ్ళారనుకోండి 10 బిలో కూడా పడిపోతుంది. డ్రైవింగ్ అయితే ఇప్పుడు మనం మంచి రోడ్కి అయితే వచ్చాం. ప్రజెంట్ 1500 RPM పైన వెళ్తుంది 60 స్పీడ్లో. అంత స్పీడ్లో క్రూజ్ చేస్తూ వెళ్తున్నాను. నాకైతే బాగుంది. వెళ్ళేటప్పుడు 80 దాకా వెళ్దాం. ఇప్పుడు దగ్గర 1900 RPM 80 స్పీడ్, అదే స్పీడ్లో క్రూజ్ చేస్తూ వెళ్తున్నాను. బాగుంది, మంచి ఫీల్ అయితే ఉంది. 3 సిలిండర్ ఇంజిన్ అంటే మనకి వైబ్రేషన్స్ వస్తూ ఉంటాయి హై స్పీడ్స్లో. ఒకసారి అది కూడా చెక్ చేద్దాం, కొద్దిగా హై స్పీడ్ కూడా వెళ్దాం. ఒక మీరు 80 to 100 మధ్యలో క్రూజ్ చేయాలంటే మాత్రం ఎలాంటి వైబ్రేషన్స్ అయితే లేవు. ఫస్ట్ ఇంప్రెషన్ అయితే బాగుంది. సో ఇప్పుడు స్పీడ్ బ్రేకర్ వచ్చింది. పెద్ద స్పీడ్ బ్రేకర్స్ అయితే ఉంటాయి. పెద్ద స్పీడ్ బ్రేకర్స్ కూడా వెళ్ళిపోవచ్చు ప్రాబ్లం, ఎందుకంటే 188 mm గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఉంటుంది. సడన్గా ఓవర్టేక్లు చేయాలంటే ఇది ల్యాగ్ అయితే ఉంది, మరి అంత క్విక్ అయితే ఏం లేదు. బ్రేక్స్ కూడా బాగున్నాయి. ఒకసారి మనం దీన్ని లాంచ్ చేసి చూద్దాం. 2500 RPM. సో 140 వరకు వెళ్ళినా కానీ మీకు వైబ్రేషన్ అయితే ఏం లేదు. డ్రైవింగ్ అయితే బాగుంది. ఒకసారి మనం మళ్ళీ టెస్ట్ చేద్దాం. 2500 RPM. వీల్ స్పిన్. ఇక్కడ చూడొచ్చు గేర్ షిఫ్ట్ మనకి 5000 to 6000 RPM మధ్యలో అయితే జరుగుతుంది. రెడ్ లైన్ వచ్చేసరికి 6000 RPM దగ్గర అయితే ఉంది. బాగుంది. నేను అనుకున్న దానికన్నా చాలా బెటర్గా పర్ఫామ్ చేస్తుంది గేర్ బాక్స్ అయితే. కొంచెం ఇనీషియల్ కొద్దిగా ల్యాగ్ ఉంటుంది, కానీ చాలా బాగా హ్యాండిల్ చేస్తుంది గేర్ బాక్స్ అయితే. నెక్స్ట్ ఏం కాదు, దీని సేఫ్టీ గురించి మాట్లాడుకుంటే దీనిలో మనకి 6 ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి. ABS, EBD, ESC అన్నీ ఉంటాయి. అడాస్ అయితే ఉండదు, మిగతావన్నీ ఉంటాయి. అండ్ సేఫ్టీ పరంగా ఈ కార్ మీకు గ్లోబల్ ఎన్క్యాప్లో 5 స్టార్ రేటింగ్ అయితే పొందింది. మీకు సేఫ్టీ పరంగా పెద్ద ప్రాబ్లం అయితే ఏమి ఉండదు. ఒకసారి సౌండ్ సిస్టమ్ కూడా విందాం. దీనిలో మనకి స్కోడా సౌండ్ సిస్టమ్ అయితే ఉంటుంది. సౌండ్ అయితే మరీ సూపర్ డూపర్ అని చెప్పలేము, మరీ చండాలంగా ఉందని చెప్పలేము, మిడిల్లో ఉంది. పర్లేదు, బాగానే ఉంది. సౌండ్ అయితే కొద్దిగా బేస్ వస్తుంది, వైబ్రేషన్ కూడా వస్తున్నాయి. పర్లేదు సౌండ్ అయితే, మరి ఓవర్ ఎక్స్పెక్ట్ చేయకండి. డ్రైవింగ్ అయితే మాత్రం మీ కారు డిసప్పాయింట్ అయ్యేది. ఇంకా మీరు ఇంకా బెటర్ ఎక్స్పీరియన్స్ కావాలి, బెటర్ గేర్ బాక్స్ కావాలి అంటే మాత్రం 1.5 లీటర్ ఇంజన్కి వెళ్ళండి. దానికి దీనికి 1.5 lakh డిఫరెన్స్ ఉంది. దాని టాప్ మోడల్, దీని టాప్ మోడల్కి. ఇది టాప్ మోడల్ ప్రెస్టీజ్. ఒకవేళ మీరు టాప్ మోడల్కి వెళ్ళాలనుకుంటే నా సజెషన్ 1.5 లీటర్ ఇంజన్కి వెళ్ళండి. అది ఇంకా మీకు బెటర్ ఎక్స్పీరియన్స్ ఉన్న డ్రైవింగ్ పరంగా, ఈవెన్ మీకు హైవేలో కూడా బెటర్ ఉంటుంది. అండ్ గేర్ బాక్స్ కూడా చాలా బాగుంటుంది, DSG గేర్ బాక్స్. ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా అయితే మాత్రం స్కోడా కుషాక్ 2026 ఫేస్ లిఫ్ట్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్. ఫీచర్స్ పరంగా అయితే మాత్రం నాకు ఆ 360 కెమెరాస్ వాళ్ళు డైరెక్ట్ ఇస్తే బాగుంది అనిపించింది. అదొకటే, నాకు అడాస్ అలాంటివి అవసరం లేదు. అండ్ ఇంకా డ్రైవింగ్ పరంగా అయితే మాత్రం ఏదైనా తీసుకోండి, 1 లీటర్ మీ బడ్జెట్ బట్టి 1 లీటర్ ఇంజన్ కానీ 1.5 లీటర్ ఇంజన్ కానీ
డ్రైవింగ్ పరంగా మాత్రం డిసప్పాయింట్ చేయదు. ఆటోమేటిక్ గేర్ బాక్స్ అయితే చాలా బాగుంది 1 లీటర్ది. ఈ కార్ మనం ప్రొవైడ్ చేసిన వచ్చేసరికి పీపీఎస్ కూడా ఏఎస్ రావు నగర్ వాళ్ళు. ఒకవేళ మీరు ఇంకా డీటెయిల్స్ కావాలి, వేరియంట్స్ గురించి, ప్రైజెస్ గురించి, ఇంకా మీకు ఎక్కువ ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే వాళ్ళ డీటెయిల్స్ కింద డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేస్తాను. అక్కడి నుంచి మీరు కాంటాక్ట్ అయితే అవ్వచ్చు. ఒకవేళ మీకు వీడియో నచ్చింది, హెల్ప్ అయింది అనుకుంటే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. మళ్ళీ మనం నెక్స్ట్ ఇంకొక వీడియోలో కలుద్దాం. అప్పటికి సెలవు, బాయ్.